సార్, మనం ఇందాక ఒక ఎపిసోడ్‌లో మధ్యలో నాకొక డౌటొచ్చింది కదా! లెంతీ అయిపోతుందని చెప్పి నేను అడగలేకపోయాను. కానీ యూజువల్‌గా నాకు తెలిసి చూసే వ్యూయర్స్‌కి కూడా ఈ డౌట్ ఉంటుండొచ్చు. అదేంటి అంటే గనక వాస్తు విషయానికి వచ్చినప్పుడు 100 గడపలు ఉన్న చోట వాస్తుకి ఎలాంటి రూల్స్ పాటించక్కర్లేదు అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? నేను ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు చాలా మటుకు కూడా గేటెడ్ కమ్యూనిటీస్ అని లేకపోతే ఒక అపార్ట్మెంట్ కల్చర్ అనేది ఎక్కువైపోయింది. సో, ఆబ్వియస్‌లీ 100 ఏంటి 1000 గడపలు ఉంటాయి అక్కడ. సో, అలాంటప్పుడు కొంతమంది చాలా హైఫైగా ఉంటారు. తీసుకునేటప్పుడు ఉన్నంత ఐశ్వర్యం కానీ, వాళ్ళల్లో ఆనందం కానీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఉండదు. సో, అలాంటప్పుడు ఇది వర్తిస్తుందంటారా ఈ మాట? 100% మీరు చెప్పింది రైట్. 100 గడపలు దాటడం కాదు. ఒక 10, 20, 30 ఉన్నా కూడా వాస్తు వర్తించదని నేను మాట్లాడతాను. హ్మ్. బట్ కండిషన్స్ ఏ రకంగా అనేది కావాలి. ఓకే. అంటే ఎలా అంటారు? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? ఓ 4 4 మెంబర్స్. మెంబర్స్. 4 మెంబర్స్ రైట్. మీరు సొంత ఇల్లు ఉంది మీకు. ఒక 1 ఫ్లోర్, 2 ఫ్లోర్స్ డూప్లెక్స్ కట్టేసుకున్నారు. అందులో ఒక పైప్ లైన్ డ్యామేజ్ అయింది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒక ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఎవరు పెడతారు? ఆఫ్ కోర్స్ ఓనర్సే పెట్టాలి. ఓ ₹1,00,000 మీరే పెట్టుకోవాలి. బర్డెన్ మొత్తం ఎవరి మీద పడింది? ఓనర్స్. ఒక ఎగ్జాంపుల్ ఆ ఇంటి యొక్క వాస్తు దోషం ఏదున్నా ఇప్పుడు ఎవరి మీద పడినట్టు ఎగ్జాంపుల్‌గా? ఓకే. ఓనర్ మీద పడినట్టు. రైట్. మీ ఏదైతే బిల్డింగ్‌లో ఉందో ఆ బిల్డింగ్‌లో మీరు రెంటల్ కూడా ఇచ్చారు. అదొక 50,000 వస్తుంది. ఇప్పుడు ఆ 50,000లో మీరు 50 వేశారు. మీకు ఇప్పుడు ఎంత కవర్ అయినట్టు? 1,00,000. 50,000 మీకు కవర్ అయినట్టు. ఓకే. వాళ్ళు హ్మ్. 50 ఇచ్చారు. మీరు 50 50 పెట్టుకున్నారు. అవును. 50 కవర్ అయింది. ఒక అపార్ట్మెంట్ లాగా మీరు కట్టారు. టోటల్ ఒక 5 ఫ్లాట్స్ ఉన్నాయి. ₹1,00,000 ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఎంతమంది డివైడ్ చేసుకోవాలి? 5 మెంబర్స్. అట్లానే ఒక 100 గడపలకు సంబంధించిన ఒక పెద్ద అపార్ట్మెంట్ లేపారు. యు ఆర్ వన్ ఆఫ్ ద మెంబర్. రైట్. 100 మందికి సంబంధించి ఒక ప్రాబ్లం వచ్చింది. ఓ 10,000 అవుతుంది. మనిషికి ఎంత ఇవ్వాలి? ₹100. దానికి మించి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఏ సమస్య ఆ బిల్డింగ్‌కి సంబంధించి ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సమస్య తీవ్రత అనేది ఆ బిల్డింగ్‌లో ఉన్న వాళ్ళందరికీ యావరేజ్‌గా డివైడ్ అవుతుంది. ఇండివిజువల్‌గా ఉండే ఫ్లాట్‌కి సంబంధించి ఎవరికి వాళ్ళకు ఉంటుంది. టోటల్ ఓవరాల్ బిల్డింగ్‌కి సంబంధించిన వాస్తు దోషం ఏదైతే ఉంటుందో అందరికీ యావరేజ్‌గా వచ్చేస్తుంది. మీరు ఒక సూపర్ మార్కెట్‌లోకి వెళ్ళి ఒక ₹1000 ఐటెం ఎవరన్నా దొంగతనం చేసుకొని తీసుకొని వెళ్ళిపోయారనుకోండి. ఆ ₹1000 ఐటెము అక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ యావరేజ్‌గా డివైడ్ చేసి కట్ చేస్తారు సాలరీలో. ఐడియా ఉందా మీకు ఇది? ఓకే. తెలీదు. కట్ చేస్తారు. సో, కేవలం ఒక్క వ్యక్తే పని చేస్తున్నారండి. ఇప్పుడు మీరే వర్క్ చేస్తున్నారు. ఒక ఐటెం పోయింది. ఇప్పుడు ఎవరి మీద? మొత్తం మీరే పడ్డారు. అవును. సో 100 మంది ఉంటే 100 మంది మీద డివైడ్ ఈక్వల్‌గా అవుతుంది. షేర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వాస్తు అనేది 100% పని చేస్తుంది. పని హ్మ్. చేయదు అనే సవాల్ లేదు. అది 100 గడపల, ఒక్క గడపన అనేది ఉండదు. బట్ ఓవరాల్‌గా ఇలాంటి 100 గడపలు ఒక బిల్డింగ్స్ చాలా కమ్యూనిటీ లేదంటే గేటెడ్ కమ్యూనిటీ మీరు చెప్పినట్టుగా డూప్లెక్స్‌కి సంబంధించిన విల్లాస్, దాని తర్వాత అపార్ట్మెంట్స్ వీటన్నిటిలో ఏమవుతుందంటే ఒక సొసైటీ లాగా ఏర్పడి వీళ్ళందరికీ కంబైన్డ్‌గా వాటి యొక్క ఖర్చు అనేది ఉంటుంది. అదే విధంగా ఈ దోషం అనేది కూడా అందరికీ డివైడ్ అవుతుంది. ఒక బిల్డింగ్‌లో ఒక దోషం ఉంది అంటే నాకే వస్తుందని ఎవరైనా చూస్తారా? హ్మ్. బిల్డింగ్ ఏమన్నా నాదా? వస్తే అందరికి వస్తది. ఎవరైనా వచ్చి ఏదైనా డ్యామేజ్ చేశారనుకోండి, ఏం ఖర్చు నా మీదనే వస్తదా? అందరి మీద వస్తది. ఇదే మాట్లాడతారు. డెఫినెట్‌గా. అవును. ఒక దోషం ఉంది అంటే ఒకవేళ ఎవరైనా ఈ దోషం నాకే వస్తదేమో అంటే ఆ అనుమానంతోను కూడా అతనికి డ్యామేజ్ అవుతుంది. ఓకే. సో అనుమానం అనేది పెట్టుకోవద్దు. అందరికి ఎట్లా ఉందో నాకు అంతే. సో ఒక నైరుతిలో సెప్టిక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు కావాలంటే ఇది కావాలంటే ప్రేక్షకులు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ప్రేక్షకులు కూడా హ్మ్. ఆ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఒక అపార్ట్మెంట్ కట్టారు. ఆ అపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరికొకరు పట్టించుకోరు. ఎప్పుడు ఏదైనా మీటింగ్ పెడితే కొట్లాడుతూనే ఉంటారు, లేదా అరుచుకుంటూ ఉంటారు. ఒక అపార్ట్మెంట్లో చూస్తే అందరూ గెట్ టుగెదర్గా ఉండి అందరూ ఏదైనా పండుగలకు కానీ లేదంటే గణేష్ చవితి కానీ ఇవన్నీ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అందరూ కలిసిమెలిసిగా నేను ఒక 5,000 పెడతా, నేను 2,000 పెడతా అంటే వాళ్ళకు వాళ్ళు సొంతంగా వచ్చి చేసుకుంటూ ఉంటారు. కొన్ని కమ్యూనిటీస్లో మేము డబ్బులు ఇస్తాం, మీరు ఏమైనా చేసుకోండి, ఎవడో ఒకటి ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటాడు అంతే. ఇంకా కొన్ని కమ్యూనిటీస్లో బయట ఉండే టెంపుల్స్లో కూడా వాళ్ళందరూ డొనేట్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఎలాంటి నియమాల ప్రకారం కట్టాలి, ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, ఆ ఇంపాక్ట్ ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఓకే. మీరు కావాలంటే మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు ఏదన్నా ఒక బిల్డింగ్కి వెళ్ళారు, అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్ చాలా ప్రేమగా మాట్లాడతారు.
ఇంకోటి ఆడ పెట్టొచ్చి బయటది ఇట్లా మాట్లాడుతుంటాడు. అంటే ఆ బిల్డింగ్ లో ఉన్న వ్యక్తుల యొక్క ఇంపాక్ట్ అతని మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఒక చిన్న తప్పుకి అరే ఉండనయా ఏముంది అనేది వేరే. నాకు తిడతారు సార్ ముందడి నుంచి, రేపడో నన్ను తిడతారు అంటే ఆ అపార్ట్మెంట్ వాళ్ళ ప్రెషర్ ఎలా ఉందో ఆ బిల్డింగ్ మొత్తంలో ఉన్న వాళ్ళకు ఆ ప్రెషర్ ఇతని మీద కూడా చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఒక 10 అపార్ట్మెంట్స్ నిజంగా క్యాలిక్యులేట్ చేస్తే 10 అపార్ట్మెంట్స్ లో ఈ వ్యక్తులు డిఫరెంట్ గా ఉంటారు. ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ ఒకే రకంగా ప్రవర్తన ఉంటుంది. సో అక్కడ ఇంపాక్ట్ ఏమవుతుంది, ఇండివిజువల్ అందరికీ డివైడ్ అవుతుంది. అదే కనుక ఒక ఇల్లే ఉందనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళ దగ్గర పోకరబా వాళ్ళతో మాట్లాడితే మోర్ల నోట్ పెట్టినట్టే వాళ్ళ దగ్గరికే పోద్దని మాట్లాడతాం. అంటే ఆ ఇంటి లోపల ఏదో ఒక వాస్తు దోషం వల్ల 100% వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. అదే విధంగా ఒక ఇల్లు తీసుకున్నారు, ఆ ఇంట్లోకి పోయిన ఎవరైనా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఊరేసుకొని చనిపోతున్నారు, మరి ఏం దోషం ఉందో ఏమో ఇట్లాంటివి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఇంట్లో డైవర్స్ ఇప్పటికీ 2-3 ఫ్యామిలీస్ దిగినాయి, కానీ అందరికీ డైవర్స్ చేసుకుని ఎందుకు పోతారో అక్కడ ఏముందో అర్థం కాదు. ఇంకోటి, మాకు అసలు పిల్లలే కలగలేదంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత మాకు పిల్లలు కలిగిండ్రు, అట్లా ఎంతో మంది ఫ్యామిలీస్ ఈ ఇంట్లోకి వస్తే మాకు పిల్లలు కలిగిండ్రు అంటే ఏం ప్రభావం ఉండొచ్చు? భూమి ప్రభావం ఉండొచ్చు, వాస్తు ప్రభావం ఉండొచ్చు, ఏదైనా ఒకటి ఉండొచ్చు. సో ప్రభావం అనేది 100% ఉంటుంది, ఉండదు అనే సవాల్ అనేది లేదు. సో 100 గడపలు ఉన్నప్పుడు అది ఇండివిజువల్ గా అందరి మీదకి డివైడ్ అవుతుంది. రైట్. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. డెఫినెట్ గా సార్. చాలా ఇప్పుడు మీరు చెప్పండి, మీకేం క్లారిటీ వచ్చింది, మీ ప్రేక్షకులకు చెప్పండి.